హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి సినిమాటెక్ నేమ్ ఆర్ట్ ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. 2 నిమిషాలు ఈ వీడియోని చూడండి. సింపుల్గా చెప్తాను, వీడియో మీకు అర్థమైపోతుంది. లైక్ చేసి చూడండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది. లైక్ చేసిన తర్వాత హైప్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చిన్న కామెంటే సూపర్ అని నైస్ అని పెట్టండి. మీకు డిస్క్రిప్షన్లో నేను జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. మీకు బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, అదే ప్రాంప్ట్. ఈ బ్లూ టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే జెమినీ యాప్ వస్తుంది, గూగుల్ వాళ్ళది. చేసుకోండి. ఆ తర్వాత జెమినీ యాప్ని ఓపెన్ చేసుకోండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. కొంచెం పైకి వెళ్తే మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు రిత్విక అనే నేమ్ ఉంటుంది. చూద్దాం, నేమ్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ రిత్విక అనే నేమ్ ఉంటుంది. ఈ నేమ్ తీసేసి ఈ రిత్విక నేమ్ దగ్గర మీ నేమ్ రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఇచ్చే ఫోటో ఎంత క్వాలిటీగా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. జెమినీ అనేది ఒక ఏ కాబట్టి మిస్టేక్స్ అనేది అప్పుడప్పుడు చేస్తూనే ఉంటుంది. ఏదైనా ఫోటోలో మిస్టేక్ మీకు కనిపిస్తే జెమినీ యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసి నేను ఇచ్చిన ప్రాంప్ట్ కాపీ చేసుకొని వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోటో అదే ఫోటో ఇచ్చి అదే ప్రాంప్ట్ ఇవ్వండి, క్రియేట్ చేస్తుంది. తప్పులు వచ్చినా, మోడల్ కొత్తగా కావాలనుకున్నా ఆ ఫోటో ఇచ్చి ప్రాంప్ట్ని ఇచ్చి మళ్ళీ క్రియేట్ చేయండి. డిఫరెంట్ మోడల్స్ వస్తుంది. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఫోటో పైన క్లిక్ చేశాను. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందంటే రాదు. ఒకసారి లెఫ్ట్ రైట్ చూడండి. సిచ్యువేషన్ బట్టి మోడల్ మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. మనం క్రియేట్ చేసిన దాన్ని బట్టి మనం ఏం చేసేది లేదు. ఫోటో ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే అదే ఇలా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ అని వస్తుంది. ఈ సేవ్ సింబల్ క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.